వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజపత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. గజగ్రాహముల పూర్వజన్మ వృత్తాంతములు, వాటి ఉద్ధారం. ఈ గజేంద్ర మోక్షం వెనుకాల ఒక కథ ఉంది. ఈ గజములు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీ శుకౌవాచ. తదా దేవర్షి గంధర్వా బ్రహ్మేశాన పురోగమాహమూచు కుసుమాసారం శంసం తత్కర్మ తద్ధరే. శుక్రవారన్నారు, పరీక్షిత్ మహారాజా, అంతటా బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలగు దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీహరి యొక్క అద్భుత కార్యమును ప్రశంసిస్తూ ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. నేదు దుందుభయో దివ్యా గంధర్వాననుతుర్జగు ఋషయశ్చారణా సిద్ధాస్తుష్టు పురుషోత్తమం. యోసౌ గ్రాహ స వై సత్య పరమాశ్చర్య రూపధృన్ముక్తో దేవల శాపేన ఊర్గంధర్వ సత్తమః. ప్రణమ్య శిరసాధీశముత్తమ శ్లోకమవ్యయం అగాయత యశోధామకీర్తన్య గుణసత్కథం. సోనుకంపితైషేన పరిక్రమ్య ప్రణమ్యతం లోకస్య పశ్యతో లోకం స్వం అగాన్ముక్తకిల్బిషః. గజేంద్రో భగవత్స్పర్శాద్విముక్తో జ్ఞానబంధనాత్ ప్రాప్తో భగవతో రూపం పీతవాసశ్చతుర్భుజః. స వై పూర్వభూద్రాజా పాండ్యో ద్రవిడ సత్తమః ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః. స ఏకదారాధనకాలాత్మవాన్ గృహీత మౌనవ్రత ఈశ్వరం హరిం జటాధరస్తాపస ఆప్లుతోచ్యుతం సమర్చయామాస కులాచలాశ్రమాయ దృక్షయా తత్ర మహాయశా మునిః. సమాగమశిష్యగణైః పరిశ్రితః తం వీక్ష్య తూష్ణీమృతార్హణాదికం రహస్యుపాసీనమృషిశ్చుకోపః. తస్మా ఇమం శాపమదాద సాధు అయం దురాత్మా కృతబుద్ధిరజ్య విప్రావమన్మంతా విశతాం తమిశ్రం యథా గజస్తబ్ధమతిః స ఏవ. స్వర్గమున దుందుహులు మ్రోగాయి, గంధర్వులు గానం చేస్తూ నృత్యములు నర్చారు. ఋషులు, చారణులు, సిద్ధులు పురుషోత్తముని వేణువుల ప్రశంసించారు. ఆ మొసలి వెంటనే పరమ ఆశ్చర్యకరమైన దివ్య రూపమును దాల్చెను. ఆ మొసలి ఇంతకు ముందు జన్మలో హూహు అను గంధర్వ శ్రేష్ఠుడు. దేవరుని శాపం వలన అతనికి మొసలి రూపం ప్రాప్తించింది.
ఇప్పుడు భగవంతుని అనుగ్రహం వలన అతడు శాపవిముక్తుడయ్యాడు. ఆ గంధర్వుడు పరమేశ్వరుడైన భగవంతుని పాదములకు శిరసా ప్రణమిల్లాడు. పిమ్మట శాశ్వతుడు సర్వోత్తమ కీర్తి సంపన్నుడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మనోహర లీలలను ఉదాత్త గుణములను శ్లాఘింపసాగాడు. భగవంతుని కృపాపూర్ణ స్పర్శచే అతని పాపతాపములు నశించెను. శ్రీహరికి ప్రదక్షిణ పూర్వకంగా ప్రణమిల్లి బ్రహ్మాది దేవతలు చూస్తుండగానే అతడు తన లోకమునకు చేరాడు. గజేంద్రుడు కూడా భగవంతుని కరస్పర్శచే అజ్ఞాన బంధము నుండి విముక్తుడయ్యాడు. అతనికి భగవద్ రూపము ప్రాప్తించింది. అతడు చతుర్భుజుడు పీతాంబరధారి అయ్యాడు. ఆ గజేంద్రుడు పూర్వజన్మమున ద్రవిడ దేశమును ఏలిన ఇంద్రద్యుమ్నుడను పాండ్యవంశ ప్రభువు. అతడు భగవానుని ఉత్తమ ఉపాసకుడు, మహాయశస్వి. ఆ మహారాజు ఓసారి తన రాజ్యమును విడిచి మలయ పర్వతమునకు నివసింపసాగాడు. అతడు జటాధారి తాపస వేషమును ధరించాడు. ఒకనాడు అతడు స్నానాధికములను ఊహించుకొని పూజా సమయమును ఏకాగ్రచిత్తుడై మౌనవ్రతమును పూని సర్వశక్తిమంతుడైన భగవానుని ఆరాధిస్తున్నాడు. అదే సమయమున దైవికంగా పరమ యశస్వి అయిన అగస్త్యముని శిష్యగణంతో అక్కడికి వచ్చాడు. ఆ రాజు ప్రజాపాలనమును, అతిథి సేవ మొదలగు గృహస్థాశ్రమ ధర్మములను వీడి తాపసి వలె ఏకాంతంగా మౌనవ్రతమును భూని ఉపాసించుచుండుటను చూశాడు. అందువలన అగస్త్యుడు ఇంద్రజమునిపై కుపితుడయ్యాడు. ఆ మునిరాజును ఇట్లు శపించాడు: ఈ రాజు గురువుల యొద్ద శిక్షణను పొందలేదు. అభిమానంతో పరోపకారం నుండి నివృత్తుడై స్వేచ్ఛాచారి అయి ఉన్నాడు. ఇతడు ఏనుగువలే జడబుద్ధియే బ్రాహ్మణులకు అవమానం నొనర్చినాడు. కనుక ఇతనికి అజ్ఞాని అయిన ఏనుగు జన్మ ప్రాప్తించునుగాక అన్నాడు. శ్రీశుకోవాచ. ఏవం చత్వాగతోగస్యో భగవాన్ నృపసానుగః ఇంద్రజుమ్నోపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్ ఆపర్ణ కౌంజరీం యోరిమాత్మస్మృతి వినాశినీం హర్యర్చనానుభావేన యద్గజత్వేప్యమనుస్మృతి ఏవం విమోక్ష్య గజయూదపమజ్జనాభః తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః గంధర్వసిద్ధ విబుధైరుపగీయమాన కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోగాత్ ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం యదానుకీర్తయం చేతశ్రేయస్కామాదిజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురు సత్తమ శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః. శుక్లవారు అన్నారు: పరీక్షణ్ మహారాజా, అగస్త్యుడు శపించుటకును వరములను ఇచ్చుటకును సమర్థుడు. ఆ మహర్షి ఆ విధంగా ఇంద్రజుమ్నుని శపించి అతడి నుండి తన శిష్యులతో కూడా వెళ్ళిపోయాడు. ఆ రాజర్షియు అది అంతయును తన ప్రారంభ కర్మని భావించాడు. అనంతరం ఇంద్రజుమ్నుడు ఆత్మస్మృతిని కోల్పోవు ఏనుగు జన్మను పొందాడు. కానీ అతడు ఏనుగుగా జన్మించినను భగవదారాధన ప్రభావమున అతనికి భగవంతుని స్మృతి కలిగినది. అంతిమ సమయంలో శ్రీహరి గజేంద్రుని ఈ విధంగా ఉద్ధరించి అతనిని తన పార్షదునిగా చేసుకున్నాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆ పరమాత్ముని లీలలను కీర్తించారు. తరువాత ఆ పరమ పురుషుడు పార్షదుని రూపంలో ఉన్న గజేంద్రుని తనతో తీసుకుని గరుడారూఢుడై తన దివ్యధామమును చేరాడు. కురువంశ శిరోమణివైన పరీక్షణ్ మహారాజా, నేను నీకు శ్రీకృష్ణ భగవానుని మహిమను, గజేంద్ర మోక్షమును కూర్చిన వృత్తాంతమును వినిపించాను. ఈ కథలు విన్నవారికి కలిదోషములు, దుస్వప్నములు తొలగిపోవును. అంతేకాదు వారికి యశస్సు, అభ్యుదయము, స్వర్గము మొదలుకొని ఊర్ధ్వలోకములు ప్రాప్తించును. తమ శ్రేయస్సును కోరుకోను ద్విజులు దుస్వప్నము మొదలగున్నవి తొలగిపోవుటకై ప్రాతకాలంలోనే లేచి పవిత్రులై ఈ స్తోత్రమును పఠించెదరు. గురుశ్రేష్ఠ, గజేంద్రుని స్తోత్రమునకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూత స్వరూపుడు అయిన శ్రీహరితో ఇలా అన్నాడు శ్రీ భగవాను ఆచార్య: ఏ మాం త్వాం చ సరశ్చేదం గిరికందర కాననం వేత్ర కీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ శృంగాణి మాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరం శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పదగేశ్వరం శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవ చ మత్స్యకూర్మవరాహాజ్యైరవతారైః కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయం దాక్షాయణీ ధర్మపత్నీ సోమకశ్యపయోరపి గంగాం సరస్వతీం నందాం కాళిందీం శతవారణం ధ్రువం బ్రహ్మర్షీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్
उत्सायापररात्रान्ते प्रयताः सुसमाहिताः स्मरन्ति मम रूपाणि मुच्यन्ते हीनसोऽखिलाद्ये मां स्तुवञ्चनेनाङ्गप्रतिबुध्य निशाच्यये तेषां ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం. భగవంతుడు అన్నాడు, ప్రాతకాలమున లేచి ఏకాగ్రచిత్తముతో నన్ను నిన్ను ఈ సరోవరమును ఈ పర్వత గుహలను వనములను వేము వెదుళ్ల పొదలను దివ్య వృక్షములను ఈ గిరి శిఖరములను నా యొక్క శివబ్రహ్మల యొక్క నివాస స్థానములను నాకు ప్రియధామమైన క్షీరసాగరమును తేజోమయమైన శ్వేతద్వీపమును శ్రీపస్థ చిహ్నమును కౌస్తుభమణిని వనమాలను నా కౌమోదకి గదను సుదర్శన చక్రమును పాంచజన్య శంఖమును పక్షిరాజైన గరుడుని నా సూక్ష్మాంశయైన ఆదిశేషుని నిత్యము నన్ను ఆశ్రయించుకొని ఉండేడి లక్ష్మీదేవిని బ్రహ్మదేవుని నారద మహర్షిని పరమశివుని అట్లే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని మత్స్య కూర్మ వరాహాది అవతారములలో నేను చేసిన పవిత్ర లీలలను సూర్యుని చంద్రుని అగ్నిని ఓంకారమును సత్యవచనములను మూల ప్రకృతిని గోవులను బ్రాహ్మణులను శాశ్వతమైన సనాతన ధర్మములను సోమునకు కశ్యపునకు భార్యలైన దక్షుని పుత్రికలను అలకనందను గంగా యమున సరస్వతి నదులను ఐరావతమును భక్త శిరోమణి అయిన ధ్రువుని సప్తర్షులను నలుడు యుధిష్ఠిరుడు జనకుడు మొదలగు మహాపురుషులను భక్తి శ్రద్ధలతో స్మరించెడి వారు సకల పాపముల నుండి విముక్తులవుతారు. ఏలయనా ఇవి అన్నీను నా రూపములే. గజేంద్ర, బ్రాహ్మ ముహూర్తమున మేల్కొని నీవు చేసిన నా ఈ ప్రస్తుతితో నన్ను స్తుతించిన వారికి మరణ సమయమున నిర్మల బుద్ధిని అనుగ్రహిస్తాను అన్నాడు. శ్రీ శుకవాచ ఇత్యాదిశ్య ఋషికేశః ప్రధ్మాయ జలజోత్తమం. ఇత్రాదిశ్య ఋషికేశః ప్రధ్మాయ జలజోత్తమం హర్షజన్ విబుధానీకమారురోహకఖాధిపం. మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇలా పలుకగా దేవతలు పరమానంద భరితులైనారు. తర్వాత ఆ ప్రభువు తన శంఖమును పూరించి పక్షిరాజుకు గరుడునిపై ఆసీనుడయ్యాడు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణం నందలి అష్టమస్కంధమునందు 4వ అధ్యాయము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే 4థోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.